జనసేన ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందిస్తున్న జన సైనికులు వీర మహిళలకు తగిన గుర్తింపు కలిగించేందుకు పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కాకినాడ బీహబ్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పార్టీ ఆరంభం నుంచి నిబద్ధతతో పనిచేసిన నాయకులు కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాకినాడలో 3 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఇప్పటి వరకు 100 దరఖాస్తులు రావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్, మనోహర్ గుప్తా, వీరబాబు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా రవీంద్ర కుమార్, అద్దంకి వీరబాబు, వాసంశెట్టి త్రిమూర్తులు, శిరీష తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార కేంద్రాన్ని మన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడలో ఈరోజు నిన్న నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పార్టీలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసే జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేక స్థానం కల్పించాలని చెప్పి కొత్తగా కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కమిటీల్లో వారికి స్థానం కల్పించాలి, వారి ద్వారా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన నిర్మాణ సారథుల సమాచార దరఖాస్తుల ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ సభ్యత్వం ఉన్న వారికి వారి అర్హతలను బట్టి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో 27 మంది నన్ను అబ్జర్వర్ చేశారు. అలాగే సీనియర్ మెంబర్స్ కొంతమంది, ఉద్యమిగా కొంతమందిని ఏర్పాటు చేసి ఐటీ కోఆర్డినేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఈ జిల్లాలో సభ్యత్వం ఉన్న వారికి, మొదటి నుంచి పార్టీలో సేవ చేసేవారికి వారి అర్హతను బట్టి నాకు పదవి కావాలి, పదవి ద్వారా నేను ప్రజాసేవ చేయాలి అనుకున్న వారికి ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో తప్పకుండా వారికి అటువంటి అవకాశం కల్పిస్తారు. ఇది ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా పార్టీని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్లో ఒక మంచి ప్రజల నుంచి కూడా ఒక బలాన్ని చేకూర్చడం కోసం తప్పకుండా పార్టీ కృషి చేస్తుంది.